అమ్మా ఒక్క నిమిషం అమ్మా సుందరమ్మ మీరు ఒక్క నిమిషం మేఘనాథ్ ఏంటి ఆ తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వంలో అలసత్వమా పట్టించుకోలేదా ఆ కేసు తేలలేదు అనేది మీ అలిగేషన్ అంతేనా ఇది ఎలక్షన్ టైంలో ఒక 1 ఇయర్ కింద అందరూ వచ్చారు సార్ ఎవరెవరు గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అందరూ మన లోకేష్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కలిసాము కలిస్తే మీకు గవర్నమెంట్ వచ్చిన 100 రోజులకే మీ న్యాయం చేస్తాను లోకేష్ గారు అన్నారంటే సార్ చెయ్యండి సార్ మీ కిందకి వచ్చాం కదా మీరు చేస్తే కదా బాగుంటది ఇలా గారిని మేము చదవడానికి వదులుతున్నాం కాలేజీకి కాలేజీ ఘటన జరిగితే మీరే తీసుకోవాలి కదా సార్ అంటే నేను 100 రోజులు చేస్తాను రా మీకు పర్లేదు మీరు వెళ్ళండి గవర్నమెంట్ వచ్చారు చేస్తాను అని చెప్పారు సార్ వరకు ఇప్పుడు 16 మంత్ అవుతుంది సార్ 16 మంత్స్ అయితే లోకేష్ గారు పట్టించుకోవట్లేదు కళ్యాణ్ గారు బాబు కూడా కలిసాం సార్ కలిస్తే కూడా మా గవర్నమెంట్ తీసుకురండి మేము కూడా న్యాయం చేస్తాంటే ఆయన కూడా కలిసాం సార్ అసలు మాకు పట్టించుకోవట్లేదు సార్ ఎవరు కనికరం లేదు సార్ మీ అనుమానం ఏంటి మేఘనాథ్ మీ అనుమానం ఏంటి ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు గతంలో న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం నేను విన్నాను ఇంతకుముందు లోకేష్ గారు కూడా 100 రోజులు నేను పర్సనల్గా తీసుకొని మాట్లాడతాను ఎందుకు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఈ మా బాబు మరణం వెనక ఉన్న వాళ్ళు అంత బలమైన వల్ల అంత డబ్బులు ఉన్న వల్ల అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వల్ల ఎందుకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సార్ పొలిటికల్ వల్ల ఇవంతా జరిగింది సారు పొలిటికల్ ఉన్నారు సార్ ఇప్పుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి న్యాయం చేస్తే కష్టం అవుతుంది వాళ్ళు ఎందుకు న్యాయం చేయట్లేదు అనుకుంటున్నారు మీరు ఎందుకని చేయట్లేదు మేము మర్చగలరు సార్ మాకు ఓట్లే అవసరం కానీ వాళ్ళకి మా ఉన్న కనికరం వాళ్ళకి అవసరం లేదు సార్ మేము ఇంత బాధపడుతున్నాం 4 years నుంచి బాధపడుతున్నాం మీదే కదా గవర్నమెంట్ మీరు చేయాలి కదా సార్ న్యాయం ఇంటికి వచ్చి చేస్తామని చెప్పిపోయారు కదా చెప్పారు ఇప్పుడు కనీసం మేము వాళ్ళకి వెళ్ళడానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు సార్ ఎవరు కానీ ఎవరు ఇవ్వట్లేదు సార్ వెళ్ళారా కలిసే ప్రయత్నం చేశారండి చేసాం కూడా వెళ్ళాం సార్ విజయవాడ 2 సార్లు వెళ్ళాం సార్ కలిసే ప్రయత్నం చేసాం 2 సార్లు విజయవాడ వెళ్ళి ఎవరు కలవలా ఎవరు కలవలేదు సార్ ఇప్పుడు కేసు స్టేజ్ ఎక్కడ ఉందండి ఏ స్టేజ్ లో ఉంది సార్ శ్రవణ్ గారు మీరు కూడా స్టడీ చేశారు కదా నేను చెప్తాను ఇది ఒక మత్స్యకార కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి 26వ తారీఖు జనవరి 26వ తారీఖున ఇంటికి వచ్చి బట్టలు కుట్టించుకొని మళ్ళీ వెళ్ళిపోయి రెండో రోజు చూసేటప్పటికి వీళ్ళ ఫోన్లు చేస్తే ఫోన్లు పలకటంలా ఎందుకు పలకటం లేదు అని చెప్పేసి వీళ్ళు 2 రోజుల తర్వాత కాలేజ్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే మీ అబ్బాయి చనిపోయినాడు అని చెప్పేటువంటి ఒక వార్త వీళ్ళకి తెలిసింది వీళ్ళు ఇమ్మీడియట్ గా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరైతే ఈ అబ్బాయి కాలేజీలో ఉన్నాడు నగేష్ అనే అబ్బాయి మొత్తం ఓవరాల్ గా బ్లడ్ మొత్తం ఆ రూమ్ నిండా బ్లడ్ ఉంది శవం మాత్రం 1.5 కిలోమీటర్న్నర దూరంలో శవం మాత్రం సగం కాలినటువంటి శవం పెట్రోల్ పోసి తగలబెట్టిన శవం కనపడుతుంది ఎందుకు ఈ శవం ఎవరు చంపారు కాలేజీ వాళ్ళు చంపారా లేకపోతే కాలేజీలోకి ఎవరైనా వచ్చి చంపారా తోటి స్నేహితులు చంపారా ఇంకొకళ్ళు చంపారా లేకపోతే ఎవరు చంపారు అనేది నోబడి నో ఇప్పుడు ఈ తల్లి ఆ తమ్ముడు అన్నయ్య బాధపడేది ఏంటి అంటే మా అబ్బాయి ఎలా చచ్చిపోయినాడు ఇప్పుడు నా అంతటికి నేను తలకాయ కొట్టుకొని ఆత్మహత్య చేసుకొని నన్ను నేను తీసుకొని వెళ్ళిపోయి పొలాల అవతల తగలబెట్టుకోలేను కదా సార్ అది సూసైడ్ అయితే కాదు కదా హ్యాంగింగ్ చేసుకుని ఉరేసుకున్నది అయితే ఇదిగో ఈ అబ్బాయి ఉరేసుకున్నాడు దాని ఉరి వెనకాల ఏముందంటే ఇక్కడ ఒక అబ్బాయి ఎందుకు చచ్చిపోయినాడో ఏం చచ్చిపోయాడో అది తల పగలగొట్టడం ఒక పక్కన పెడితే ఇది నా వర్షన్ కాదు ఎఫ్ఐఆర్ వెర్షన్ 2021లో పోలీసుల యొక్క ప్రైమా ఫేసి పోలీసుల యొక్క ఎఫ్ఐఆర్ వెర్షన్ 1.5 కిలోమీటర్ల అవతల ఈ సగం కాలినటువంటి శవం దొరికింది అది కూడా పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు అనేది ఎఫ్ఐఆర్ వెర్షన్ సో ఒకవేళ ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు ఆత్మహత్య చేసుకుంటే తన శవాన్ని ఎవరో కాల్చపెట్టే ప్రయత్నం లేదు ఇది కాలేజ్ యాజమాన్యం చేసిందా కాలేజీ కుర్రోళ్ళు చేశారా పక్కన కూర్చున్న వాళ్ళు చేశారు ఎవరు చేశారు అనేది ప్రపంచానికి తెలియాలని ఆత్మహత్య కాదు హత్య దట్ ఈస్ క్లియర్ హత్య దట్ ఈస్ క్లియర్ సో ఈ హత్యని వీళ్ళు ఫైట్ చేస్తున్న సందర్భంలో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ సిదిరి అప్పలరాజు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు దే ట్రై టు పాసిఫై ద ఇష్యూ ఆర్ దే ట్రై టు రిజాల్వ్ ద ఇష్యూ బట్ దే కుడ్ నాట్ డూ ఇట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఆ రీజన్స్ ఏందో ది రీజన్స్ బెస్ట్ నోన్ టు దెమ్ అయితే ఇక్కడ నేను అనేది ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దీన్ని చెయ్యలేదు బానే ఉంది వెరీ గుడ్ కానీ ఈ అబ్బాయి మరణాన్ని
రాజకీయంగా వాడుకొని ఈ రోజు ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి, ఒకళ్ళు మంత్రి, ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఆ రోజున మీరు ఇంతకు ముందు వీడియోలో ప్లే చేసినట్టుగా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ 100 రోజుల్లోపు ఈ అంశాన్ని పూర్తి చేస్తానండి నారా లోకేష్. ఫస్ట్ కేసు కిందో రెండో కేసు కిందో తీసుకుని మరి ఎన్ని ఫస్ట్ కేసులు ఉంటాయో నాకైతే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఉర్రుతులుగి అనర్గళంగా దీని మీద వాయిస్ ఇచ్చారు. నెంబర్ 2, బొలినేని సత్య దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి మినిస్టరు నాదెండ్ల మనోహర్ దగ్గర నుంచి వీళ్ళందరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి ఎస్పీకి, డిఎస్పీలకి, కలెక్టర్లకి, హైకోర్టులకి, జడ్జిలకి అందరికి కంప్లైంట్లు ఇచ్చి అన్ని చేసి మా ప్రభుత్వం రాగానే మీకు ఇమ్మీడియట్ గా వీళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటే నరసింహరావు గారు, నెంబర్ 1 పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పించాలి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదా? ఐ టెల్ యూ జస్ట్ వెయిట్. ఇంకా రాలా. ఐ విల్ టెల్ యూ. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పించాలి. చంపినటువంటి నిందితులను పట్టుకోవాలి. అంతే కదా. మీరు ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. మా అబ్బాయి ఎందుకు చచ్చిపోయాడు సార్, ఇట్ ఈస్ అ ప్రుడెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ సార్. ఒక బిడ్డ, కడుపును పుట్టిన బిడ్డ ఎందుకు చచ్చిపోయినాడు, ఎవరైనా చంపేశారా, నా బిడ్డని ఎందుకు చంపారని తెలుసుకోవాలని ఒక తల్లి ఆవేదన ఇది. నా తమ్ముడు కాలేజీకి పంపించిన తమ్ముడు తిరిగి రాలేదు, ఎందుకు చచ్చిపోయినాడు అని ఒక అన్న ఆవేదన, ఒక కుటుంబం యొక్క ఆవేదన. ఇది పొలిటికల్ కోసం, ఓట్ల కోసం చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది, పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా దీంట్లో 1 year అయినప్పటికీ కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని ఊగిపోయి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఎంత దుర్మార్గం అంటే 2024 సెప్టెంబర్ నెలలో ఈ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని ఎందుకు పనికిరాదు, నిందితులు దొరకలేదని క్లోజ్ చేసేశారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కేసు క్లోజ్ చేశారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఈ కూటమి సర్కారు వీళ్ళకి న్యాయం చేస్తుంది, ఇప్పుడు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ అని కూడా చెప్పడానికి లేదు. 100 రోజుల్లో కేసుని క్లోజ్ చేశారు, పరిష్కారం చేయాలి. కేసుని సాల్వ్ చేయకుండా, నిందితులను పట్టుకోకుండా, నిందితులు ఎవరు దొరకట్లేదు కాబట్టి మీ కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేస్తున్నామని రిఫర్డ్ ఛార్జ్ షీట్ వేసేసి ఈ కేసులో నిందితులు దొరకటం లేదు కాబట్టి కేసును క్లోజ్ చేస్తూ ఒక ప్రొసీడింగ్స్ చేశారు కోర్టులో. ఓ మై గాడ్.